ఎంగి వెంకట గురుమూర్తి గారు ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్. రైట్, అందుకన్నా ముందు సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారి ఒపీనియన్ చూద్దాం. నమస్తే సార్. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. సత్యం గారు, సత్యం గారు, భారతదేశంలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తర్వాత అమరావతి తదుపరి ఒక టెక్ హబ్గా అవతరించగలుగుతుంది అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఎన్నో ఆశలతో చాలామంది యువత హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ వెళ్తూ ఉంటారు ఉద్యోగ అవకాశాల కోసం. సో ఇప్పుడు యువతకు ఒక మంచి అవకాశము ఏపీ రాష్ట్రం కల్పించింది అనుకోవచ్చా దీంతో? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు ఒకప్పుడు 95 ఆ టైంలో హైదరాబాద్ రావడానికి, సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానీ సాఫ్ట్వేర్ హైదరాబాద్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయండి. మొట్టమొదటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ 33% ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇవ్వడం వల్ల ఇండియాకి ప్రిఫరెన్స్ ఇస్తే ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని హైదరాబాద్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అమరావతి మన ఇటు అమీర్పేట చుట్టూ ఎక్కువగా ఉండడం, దానితో చంద్రబాబు నాయుడు గారి యొక్క అవకాశం, అదే దాన్ని ఏంటంటారు, అవకాశాన్ని అందిపుచ్చుకునే ద్వారాని 1995-96 లోనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే మొట్టమొదటి రోజుల్లో ఆయన ప్రసిద్ధి చెందడం, ఆ టెక్నాలజీని జేసీ చౌదరి గారు కానీ, నాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీ చౌదరి గారు కానీ, తర్వాత వచ్చిన జే సత్యనారాయణ గారు కానీ, లేదా వాళ్ళ స్టాఫ్ని కానీ చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకుని ఈ మైక్రోసాటిలైట్ కంపెనీని హైదరాబాద్ రావడంలో ప్రధానమైన పాత్ర పోషించారండి. అయితే సార్, ఒక చిన్న డౌట్ మీరు దాన్ని కంటిన్యూ చేసే ముందు, అయితే ప్రతిసారి కూడా ఎందుకు హైదరాబాద్కి ఐటీని చంద్రబాబు తీసుకొచ్చారు, హైదరాబాద్ హైటెక్ సిటీ ఎందుకు తీసుకొచ్చారు, ఆయన కాదు కదా, అది బీజం పడింది వైఎస్ఆర్ కదా అని అంటూ ఉంటారు కదా. మరి అసలు నిజంగా ఎవరి హయాంలో ఈ ఐటీకి బీజం పడింది అనుకోవాలి? దీన్ని ఎవరు డెవలప్ చేశారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే 10 సంవత్సరాలు ఇంచుమించు చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు కాదండి, ఐటీ మొట్టమొదట సైబర్ టవర్స్ కి ఫౌండేషన్ వేసింది నేదురుమల జనార్దన్ రెడ్డి గారు. నాటి ముఖ్యమంత్రి నేదురుమల జనార్దన్ రెడ్డి గారు. నాకు తెలియదు దాత్రి గారు ఉన్నప్పుడు అక్కడ ఏం ఉంది కదా, పునాదులు కూడా చూసేవాడిని నేను. అయితే ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు 1991లో పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు కానీ, లేదా అప్పుడు ఆనాడు ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారు. ఆ రోజుల్లో ఎస్ఎం కృష్ణ గారు లాంటి ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు తనకున్న నాలెడ్జ్, చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తను అనుకున్న సాధిస్తాడు. రాత్రులు పగలు నిద్రపోడండి. ఒక వ్యక్తిని కలాలంటే సామధాన పేద దండోపదులు కలుస్తాడండి ఆయన. ఆఖరికి బిలియన్స్ కలవాలంటే మీరు ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయి ఏదో విధంగా ఎవరినో ఒకరు పట్టుకుని అతను కలిసి సాధించేవాడికి నిద్రపోడండి. ఆ తత్వం ఉపయోగపడింది. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ తో పాటు హైదరాబాద్ లో ఉన్న సాఫ్ట్వేర్ స్కిల్స్ అవైలబిలిటీతో పాటు చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవ, ముందు చూపు ఉపయోగపడ్డాయండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే కాదండి, కానీ చంద్రబాబు నాయుడు గారి చొరవ కూడా ఉపయోగపడ్డది. కాబట్టి బెంగళూరు కంటే ఎక్కువగా కూడా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఆ రోజు సాఫ్ట్వేర్ రంగం అంతా హైదరాబాద్ వచ్చింది రాగలిగింది. దాన్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు దేశం వేయలేదండి. అయితే ప్రస్తుతం అమరావతికి రావడానికి కారణం ఏంటంటే ఎగైన్ ఇప్పుడు ఐబిఎం లేదా మైక్రోసాఫ్ట్ లేదా ఈ గూగుల్ కానీ కంపెనీస్ ఏవి కూడా ఏదో ఇప్పుడు వైసీపీ వాళ్ళు కానీ లేదా కర్ణాటకలో కానీ ఏదో పబ్లిసిటీ చేస్తుంటారు. ఏదో 10 ఎకరాలు పొలం ఇచ్చిందనో, లేదా 20 ఎకరాల ల్యాండ్ ఇచ్చిందనో, లేదా ఏదో ఒక 500 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇచ్చిందని వచ్చే కంపెనీస్ కానీ ఎంఎన్సీకి ఎప్పుడు కూడా మీరు 1000 కోట్లు ఇచ్చినా కానీ రారండి వాళ్ళు. వాళ్ళు ఎందుకు వస్తారంటే ఇప్పుడు ఒక పక్కనే ఒక స్టెబిలిటీ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు కూటమి ఉంటారు అనడం, ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఒక బాండింగ్ అన్ని చూసి రాబోయే 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉండేటట్టు ఉంది, మనకి స్టెబిలిటీ ఉంటుంది. దానికి తోడు పక్కన కర్ణాటక స్టేట్ లో కన్నడ ఉద్యమం కానీ, తమిళనాడులో తమిళ ఉద్యమం కానీ, ఇక్కడ తెలంగాణలో తెలంగాణ ఉద్యమం కానీ, ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీస్ కి, ఎంఎన్సీస్ కి సెక్యూరిటీ కనిపించడం లేదండి. ఎప్పుడు ఎలా వచ్చి మీద పోతారు, ఒకడమ్మ కన్నడ బూత్ వెంటబడతాడు, ఒక తమిళ మాట్లాడితే మా కంపెనీలో ఉండకూడదు, ఒకడమ్మ తెలంగాణ ఉండే ఉద్యోగాలు ఉండాలంటే. ఇటువంటి అన్స్టెబిలిటీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఎంఎన్సీస్ అన్ని కూడా సరైన లొకేషన్ గురించి చూస్తున్నప్పుడు దానికి అమరావతి కనిపించింది. దానితో ఆంధ్రాలో కూడా దశాబ్దాలుగా కూడా ఆంధ్రాలో ఈ భాషాపరమైన ఉద్యమాలు కానీ, ప్రాంతీయపరమైన ఉద్యమాలు కానీ ఆంధ్రాలో రావు. కాబట్టి దానితో చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫాలో అప్ కానీ వాళ్ళకి ఉపయోగపడి ఇవన్నీ రావడానికి పదే ఫాలో అప్ చేయడం వల్ల మిగిలిన స్టేట్ లో అంత ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు ఒక మైక్రోసాఫ్ట్ కానీ, ఒక ఐబిఎం కానీ, ఒక టీసీఎస్ కానీ, ఒక గూగుల్ కానీ రావడానికి కారణమైంది నేను భావిస్తున్నాను మేడం.
అయితే సార్ ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా పెరిగే అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లో ఒక 1500 మంది వరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము యువతకు అని అంటున్నారు. సో 1500 అని అంటే ఐటీ ఎంప్లాయీస్ ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది పుట్టుకొస్తూ ఉంటారు? మరి ఈ లెక్కను చూసుకుంటే ఒక 1500 అంటే కొంచెం తక్కువే కదా, దాన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటారు? 1999-98లో చూసుకుంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఎస్టీపీ అనేది అమీర్పేటలో మైత్రివనంలో ఉండేదండి, చిన్న ఫ్లోర్ లో నాకు ఉండేది. ప్లస్ ఈ ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఈ బంజారా రోడ్ నెంబర్ 2 లో ఏదో బిల్డింగ్ అని మర్చిపోయాను, నాట్కో బిల్డింగ్ ఏదంటారు, బిల్డింగ్ లో ఉండే మైక్రోసాఫ్ట్ కంపెనీస్ అన్ని కూడా ఆ బిల్డింగ్ లో సగం ఖాళీగా ఉండేది. కానీ ఈ రోజు చూసుకుంటే కొన్ని వందల బిల్డింగ్లు వచ్చినాయి. ఇనిషియల్ ఇప్పుడు కూడా 100లోనే వస్తాయి జాబ్స్, ఇప్పుడు ఒకేసారి లక్షల్లో వచ్చేవండి. ఆ 100లో వచ్చిన ఒక కంపెనీ చూసి ఇంకో కంపెనీ రాడు, ఆ కంపెనీ ఇంకో కంపెనీ రాడు. సపోజ్ ఒక 1000 మంది కంపెనీ ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి, ఒక హాస్టల్స్ అని, యాంక్లరీ ఇండస్ట్రీస్ అని, లేదు ఈ హోటల్స్ అని, ఈ ట్రాన్స్పోర్ట్ రావడం వల్ల కొన్ని ప్రత్యామ్నాయంగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది కలుగుతుందండి. సో ఒక కంపెనీ వచ్చింది ఆటోమేటిక్ ఇంకో 2 కంపెనీలు వస్తుంది, దాని సపోర్టింగ్ కంపెనీస్ అండి. ఇప్పుడు అమరావతి లాంటి కంపెనీలు ఒకేసారి కొన్ని లక్షల ఉద్యోగాలు, అక్కడ రోడ్లు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇంకొక కారణం ఏంటంటే ఇప్పుడు అమరావతి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఒక ప్రధానమైన కారణం చెప్పాలి. ఆ 97-99 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తే ఈ హైటెక్ సిటీ చుట్టూ కూడా 6 నెలలకు ఒకసారి రోడ్లు తీసుకోరండి. రోడ్లు ఎక్స్పాన్షన్ కానీ, రోడ్ లేడింగ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం కానీ, వీటన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది. ఆ నమ్మకం కూడా ఈ కంపెనీలకి ఇలా ఉపయోగపడుతుందండి. చంద్రబాబు నాయుడు గారు ఉంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు, మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు, సో సెక్యూరిటీ ఉంటుంది, దాంతో కూటమి ప్రభుత్వం ఉంటుంది, ఒక గ్యారెంటీ ఉంటుందని ఉద్దేశంతో వస్తున్నారని నేను భావిస్తున్నానండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళకి అవసరం అండి. ప్రెసెంట్ ఇటువంటి పరిస్థితుల్లో 100 ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు రావడం గొప్పగా అప్రిషియేట్ చేయాలి తప్పించి 1,00,000 ఉద్యోగాలు చేసే కంపెనీ రావాలంటే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ అంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీలు లేవండి. రైట్ సార్, మీరు కొంతసేపు హోల్డ్లో ఉండండి, మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద పార్టిసిపేటింగ్. అండ్ పోతుల